ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియచేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా, సర్వేశ్వరుడు పరమేశ్వరుడు సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు మహాదేవుడైనటువంటి పరమతండ్రికి, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రములు తెలియచేసుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ సమాజం యేసుక్రీస్తు గారిని దేవుడు కుమారునిగా అంగీకరించి ఆయన నామములో బాప్టిజం పొంది ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోకరక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసు ప్రభు ద్వారానే వందనములు శుభములు తెలియచేసుకుంటా అండి. ప్రియులారా, బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అండి. జ్ఞానపు ఓట, జ్ఞానపు గని, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిదే బైబిల్. ప్రియ సోదరులారా, ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని యొద్దకు గలిగేటటువంటి వన్ అండ్ ఓన్లీ బుక్ ఈజ్ బైబుల్. ప్రియ సహోదరులారా, మనం చూసుకున్నట్టయితే దేవుని యొక్క వాక్యం సజీవమైందండి. దేవుని యొక్క వాక్యం అంటే దేవుని మాటలు ఎప్పుడు కూడా సజీవమైనవి, అంటే జీవం, నిత్యజీవం ఉన్నటువంటి మాటలనే దేవుడు పలుకుతాడు. కనుకనే మనకి అందించినటువంటి మాటల్ని మనం చూసుకున్నట్టయితే హెబ్రీ 4:12, హెబ్రీ 4:12, ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై, చూసారా, సజీవమై బలము గలదై, రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి, దేనండి ఎంతవరకు వెళ్తుందండి వాక్యం? ప్రాణాన్ని, ఆత్మలను, కేళ్లను, మూలుగులను విభజించినంత మట్టుకు హృదయం యొక్క తలంపులలోనూ ఆలోచనలను శోధించుచున్నది. ఎంత అద్భుతమైనటువంటి పదం అండి, ఎంత అద్భుతమైన మాట అండి. ప్రియ సోదరులారా, ఏదండి ఇది? దేవుని వాక్యము సజీవమైనది, సజీవమైన బలము గలదని చూసుకోండి. సజీవం. ప్రియ సోదరులారు, ఏదో తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలతో రాసేటటువంటి పుస్తకం అనుకుంటే చాలా పొరపాటు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం దేవుని గ్రంథం, దేవుని మాట, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక. ప్రియ సోదరులారా, చెప్తున్నాను కదా, ఏదో తెల్ల కాగితం మీద నల్ల అక్షరాలతో రాసేసారన్న ఈజీగా మనం తీసుకోకూడదు. అందుకని చూశారు కదా ఎలా, ఏదంటే అది దేవుని వాక్యం ఎట్లా అండి? సజీవమై బలము గలది. అదే సజీవమై బలం గలది, సజీవం బలం గల, రెండంచులు గల ఎటువంటి, చూసారా, రెండంచులు ఎటువంటి ఖడ్గం కంటేనూ వాడిగా ఉండి, ఎక్కడికి వెళ్తుందంటే ప్రాణం, అంటే రక్తం. నీ శరీరంలో రక్తం ఉంటేనే ప్రాణం ఉంటుంది, రక్తం లేకపోతే నిర్జీవం చనిపోతాం. అందుకనే ప్రాణం అంటే రక్తంలోను, ఆత్మలను అంటే ఆత్మలో కూడా వెళ్ళాలా వాక్యం? ఆత్మలో కూడా వెళ్ళాలా? ఆత్మలో కూడా వెళ్ళాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మలో కూడా వాక్యం వెళ్తుంది. అలాగే కీళ్లను, చూసారా, కీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి కీళ్ళు. అలాగే మూలుగుల్లో కూడా వెళ్ళాలి. శక్తి, అంటే శక్తి ఎక్కడ ఉంటుందండి? మూలుగుల్లో కూడా శక్తి ఉంటుందండి. చూసారు కదా, ప్రాణాన్ని, ఆత్మని. ఎందుకంటే ఆదికాండం చూశారు కదా, నేల మట్టి నుండి నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు ఏమయ్యారండి? జీవాత్మాయుడు. చూసారా, పరమాత్మ ఆత్మతే నరుడు జీవాత్మాయుడండి, జీవాత్మాయను. అందుకే ఆత్మలో కూడా వాక్యం వెళ్ళాలి. ప్రియ సోదరులారా, ఎందుకంటే యోహాను 6:63 చూసుకున్నట్టయితే, యోహాను 6:63,
ఆత్మయే జీవింపజేయుచున్నది, ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనం. చూసారా, ఆత్మయే ఆత్మని జీవింపచేస్తుంది. నీ ఆత్మే నీ యొక్క జీవం, ఆత్మే నీ యొక్క జీవానికి కారణం. అందుకనే చూసారు కదా అక్కడ ఏం రాసి ఉందండి, దేవుని వాక్యము సజీవమై బలము గలదై, రెండంచులు గల వాడి సజీవము బలము. అందుకే ఆత్మయే జీవింపచేయుచున్నది. ఎంత అద్భుతమైనటి, ఎంత జ్ఞానపూర్వకమైన మాటలండి. బైబిల్ గ్రంథాల్లో రాయబడి ఉండగా ప్రియ సోదరులరా మత గ్రంథాన్ని చేసి పడేశారండి దుర్మార్గులు. ప్రియ సోదరు చూశారు కదా, ఆత్మయే జీవింపజేయడం, శరీరం కేవలం నిష్ఫల, శరీరం ఎందుకు పనిచేయదు, శరీరం ఏంటి దీనికి లాభం లేదు. కనుకనే ఏం చేస్తున్నారండి, మీ అవయవాలు ఏం చేస్తున్నావు, మన అవయవాలు ఏం చేస్తున్నావు, అవయవాలు ఏం చేస్తున్నారు, అవయవాలతో ఏం పని చేస్తున్నావు, ఏ విధంగా పని చేస్తున్నారు. చూశారు కదా, రోమా 6:13 అండి, మీ అవయవములు ప్రతి అవయవము దుర్నీతి సాధనములుగా పాపానికి అప్పగింపకండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియులారా, ప్రియ సోదరులారా, క్రైస్తవ సమాజమా, బైబిల్ గ్రంథం చదువుతున్నా కనుకనే, బైబిల్ గ్రంథాన్ని చేతి పట్టుకున్నా కనుకనే మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపానికి పాపానికి అప్పచెప్పకంటారా. అయితే చూసారు ప్రియమైన దేవుని వల్లరా, మరి అవి ఏ విధంగా అప్పచెప్పాలి, ఎవరికి అప్పచెప్పాలి, దేనికి అప్పచెప్పాలి. ఈ యొక్క అవయవములను వీటి కోసం అప్పచెప్పాలి. ప్రియ బిడ్డ, మీ అవయవములను నీతి సాధనములుగా, చూసారా, మీ అవయవములను నీతి సాధనములుగా మీరే దేవునికి అప్పగించుడి. చూసారా, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పచెప్పాలండి. అవయవాలు దేనికి అప్పచెప్పాలి, దేవునికి అప్పచెప్పాలి. ఏం చేస్తున్నావు కంటితో, ఏం చూస్తున్నావు కంటితో, ఏం మాట్లాడుతున్నావు నోటితో, ఏ వింటున్నావు చెవుతో, ఎక్కడికి వెళ్తున్నావు కాళ్ళతో, ఏ ప్రదేశానికి వెళ్తున్నావు కాళ్ళతో, విభచాపురం కొంపలకి వెళ్తున్నావా, తాగుడికి వెళ్తున్నావా, జులాయికి వెళ్తున్నావా, క్లబ్బుల్లోకి వెళ్తున్నావా, క్లబ్బుల్లోకి వెళ్తున్నావా, విచ్చలవిడతానికి వెళ్తున్నావా, రేపులు చేయడానికి వెళ్తున్నావు, మర్డర్లు చేయడానికి వెళ్తున్నావు, ఏం చేయడానికి వెళ్తున్నావు నీ కాళ్ళతో. సరే కదా, నీ కళ్ళతో ఏం చేస్తున్నావు, దేవుడి మాటలు వింటుంది, దేవుడు ఒక మాటల్ని వినడానికి చూస్తున్నావా, దేవుని యొక్క స్వరూపాన్ని చూడగలుగుతున్నావా, దేవుని యొక్క ఆలోచనలు ఉండగలుగుతున్నావా. అలాగే ఏం వింటున్నావు నీ చెవులతో ఏమంటున్నారండి, ఏం వినగలుగుతున్నావు నీ చెవులతో, దేవుడి మాటలు వింటున్నావా, పాప మాటలు, లేనిపోయిన మాటలు, బూతులు, బండవి వింటున్నారా, లేనిపోయిన పనికి మళ్ళీ మాట్లాడి వింటున్నారా. చూసారా, అవయవాలు దేనికి ఉపయోగించకూడదండి, మీ అవయవం దుర్నీతి సాధన పాపానికి అప్పచెప్పకూడదు. పాపం అంటే అవయవాన్ని పాపానికి ఉపయోగించుకుంటున్నావా. చూస్తున్నారా, తెల్లవాళ్ళు ఇచ్చిన కానీ రాత్రి పడుకునేంత వరకు దేనికి, ఏ విధంగా ఏ మాటకి నీ ఒక నోటు ఉపయోగిస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీ చేతితో ఏం పని చేస్తున్నావు, దేవుని పని చేయగలుగుతున్నావా, దేవుని మాట వినగలుగుతున్నావా, దేవుని యొక్క పనిని వండగలుగుతున్నావా, దేవుని మార్గంలో నడవగలుగుతున్నావా. ప్రియ సహోదరులు చూశారు కదా ఎలా ఉందండి, ఎలా ఉంది ప్రపంచం, దేశం, రాష్ట్రం, ప్రాంతం. ఎక్కడ చూసిన దొంగతనాలు, ఎక్కడ చూసిన మానభంగాలు, ఎక్కడ చూసిన హత్యలు, కుట్రలు, కుతంత్రాలు. చూసారా, పాపాలు, ఆకృత్యాలు. ఎవరండి దీన్ని కాపాడతారు, ఎవరు ఆపగలరు దీన్ని, ఎవరు ఆపగలుగుతున్నారు. రాజకీయ నాయకులు ఆపగలరా, ఎమ్మెల్యేలు ఆపగలుగుతున్నారా, మంత్రులు ఆపగలుగుతున్నారా, అధికారులు ఆపగలుగుతున్నారా, పోలీస్ సిబ్బంది ఆపగలుగుతుందా. ప్రియమైన చేస్తున్నారా, ఎవ్వరు ఆపలేరు. మారు మనసు నువ్వు పొందాలి. నీవు మారు మనసు పొందినప్పుడే వీటన్నిటికీ ఉలిస్టా పడుతుంది. అంతేగాని ప్రియ సహోదరులారు, ప్రియమైన దేవుని వల్ల ఏ ఒక్కరు ఆపలేరండి. బైబిల్ గ్రంథాన్ని ఏ విధంగా బోధిస్తున్నారండి, ఎట్టి విధంగా బోధిస్తున్నారు. మీరు విన్న బోధ బైబిల్లో ఉన్న బోధేనా, అసలు బైబిల్లో ఉన్న బోధన బోధించగలుగుతున్నారు బోధకులు. సూట్లు వేసుకొని కోట్లు వేసుకొని, బెల్ట్లు కొట్టుకొని, రిబ్బన్లు కొట్టుకొని, తెల్ల డ్రెస్సులు వేసుకొని, నల్ల డ్రెస్సులు వేసుకొని, తెల్ల కోట్లు వేసుకొని ఉంటారు కదా. అసలు మీరు బోధకులు అంటే ఎలా ఉండాలండి, ఏ విధంగా బోధకులు ఉన్నారో చెప్తున్నారు చూడండి. ప్రియ సహోదరులారా, బైబిల్లో ఉన్నటువంటిది చెప్పగలుగుతున్నావా, బైబిల్లో ఉన్న మాటనే చెప్పగలుగుతున్నామా, ఆ మాటనే చెప్పగలుగుతున్నామా. ప్రియ సహోదరులారా, దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన కుమారుడైన యేసు ప్రభు గారిని దేవుడు కుమారుడుగా నువ్వు చెప్పగలుగుతున్నావా, దేవుడు పంపించిన కుమారుడిగా చెప్పగలుగుతున్నావా. మరి అలా చెప్పలేనప్పుడు ఏంటండి,
బోధకులకి ఏముంటుందండి? యాకోబు 3:1 అండి. యాకోబు పత్రిక 3:1 చూడండి. సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండిడి. ఇష్టం వచ్చినట్టు చెప్పడం కాదు, బైబిల్ చేతిలో పట్టుకొని సరే ఉండదు కదా అని చెప్పేసి బ్యాగులో పట్టుకొని వెళ్ళిపోయి, శంకలో పట్టుకొని వెళ్ళిపోయి, సంచిలో పట్టుకొని వెళ్ళిపోయి, బ్యాగులో పట్టుకొని వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చేది నోటుకు వచ్చేది చెప్పడం కాదు. అట్లా చెప్తూ చూశారు కదా, మరీ కఠినమైన తీర్పు ఉంటుందంట. అలా ఉంటుంది కనుకనే బోధకులు అవ్వకుండా ఉంటేనే మంచిది. ప్రియత కూడా సర్వ సత్యాన్ని చెప్పాలి, సత్యాన్ని చెప్పగలిగేటటువంటి మార్గంలో ఉండాలి, నేర్చుకునే అవకాశం ఉండాలి. ప్రియ సహోదరులారా, ప్రియమైన బోధకులారా, ప్రియమైన దైవజనులారా, అందుకనే ఏ విధంగా చెప్పగలుగుతున్నాం? బైబిల్లో ఉన్న బోధన చెప్పగలుగుతున్నామా? ఎందుకు సిగ్గెందుకు, మొహమాటం ఎందుకు, ఎందుకు లొసుగులు ఎందుకు? యేసు ప్రభువుగా దేవుడి కుమారుడని ఒప్పుకోవడానికి ఎందుకంత మొగమాట పడుతున్నారు, సిగ్గుపడుతున్నారు, వెనుకం చేస్తున్నారు? ఆయనే నేను దేవుడి కుమారుడు చెప్పుకున్నప్పుడు మీకు చెప్పడానికి ఏమైంది? ప్రియ సోదరులు, హెబ్రీ 4:14 అండి. హెబ్రీ 4:14 అండి. ఆకాశ మండలము గుండా వెళ్ళినా ఎవరు వెళ్ళారండి? ఆకాశ మండలం గుండా ఎవరు వెళ్ళారండి? ప్రియులారా, ప్రియమైన దేవుని కుమారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన క్రైస్తవ సమాజమా, బైబిల్లో అవకాశం చేసినటువంటి పండిత పామరులైనటువంటి దైవజనులారా, ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన ఎంత నొక్కి వక్కానించినా సరే అంతే, దున్నపోతు వర్షం కురిసినట్టు అయిపోతుంది క్రైస్తవ సమాజానికి. చూశారు కదా, దేవుని కుమారుడైన యేసు ఎవరి కుమారుడైన? దేవుడు లేడా? ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుడు అయినటువంటి యేసు అని అన్నారా ఏంటి? ఎందుకు? దేనికి అసలు మొహమాటం? దేనికి? ఎందుకు అసలు సిగ్గుపడుతున్నారు? దేనికి ఒప్పుకోవడానికి ఏమవుతుంది? ఎందుకు భయం ఎందుకు పడుతున్నారు? భీతి ఎందుకు పడుతున్నారు? ఆందోళన ఎందుకు పడుతున్నారు? బైబిల్ ఉన్నది చెప్పడానికి ఎందుకు? అది చూశారు కదా, దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడండి ఆయన మనకు ఉన్నాడు కనుకనే మనం ఒప్పుకునే దాన్ని గట్టిగా చేపట్టుదము. ఒప్పుకోవాలి, విశ్వసించిన దాన్ని, ఒప్పుకునేదాన్ని, నమ్మేదాన్ని, మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని చూశారు కదా, మనం ఒప్పుకునేదాన్ని గట్టిగా పట్టుకోవాలి, చివరి వరకు గట్టిగా పట్టుకోవాలండి. ప్రియమైనటువంటి దేవుడి బిడ్డలారా, యేసు ప్రభు గారు దేవాది దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మహాతండ్రి అయినటువంటి దేవాది దేవుడిని కుమారుడని ఒప్పుకోగలిగినట్టయితే, గట్టిగా పట్టుకోగలిగినట్టయితే పరలోక రాజ్యానికి, పరలోకానికి చేరుకునే అవకాశం ఉంటుందండి. ఆ విధంగా నువ్వు ఉండకుండా ఎన్ని బోధలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని సువార్తలు చెప్పుకుని వెళ్ళిపోతున్నా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ప్రియమంత దేవుని వాళ్ళరా, ప్రియ సహోదరులారా, చూస్తున్నారు కదా ఏం చేస్తున్నారండి? పని ఒకటి ఉచిమనండి. దేవుడు పంపించినటువంటి మనము, దేవుడే మనకి ఆశీర్వదించి పంపించినటువంటి మనం జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నిర్మించినటువంటి ఆ యొక్క దేవుడు నిన్ను పంపించినట్టు ఏం చేస్తున్నానండి? హెబ్రీ 4:10 అండి. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. సరే, ఆయన తన కార్యాలయాన్ని ముగించడం ఏదైనా తక్కువ చేశాడు అన్నటువంటి ఏమైనా ఉందా? ఈ ఫలానా తక్కువ చేశారు దేవుడు అని చెప్పేసి, తక్కువ ఇచ్చాడండి, సమకూర్చారని చెప్పి చెప్పగలండి మరి ఎవరైనా ఉండారా? ఏ ఒక్క వ్యక్తి అని ఉండగలిగారు? 800 కోట్ల మందిలో ఏ ఒక్కరైనా దేవుడు ఫలానాది ఇవ్వలేదని చెప్పడానికి అవకాశం ఉందా? ఏమండి, సర్వ సృష్టిని సృష్టించాడు, సకల జాతులను సృష్టించాడు, సకల నీ తిండి కోసం సకల జంతువులను, పక్షులను, పశువులను, వ్యవసాయాన్ని, పళ్ళని, ఇన్ని పళ్ళండి పేర్లు చెప్పగలరా? ఎన్ని కాయలండి, అలాగే ఎన్ని చనిపోతున్నాయండి, నీవు బ్రతకడానికి గురించి ఎన్ని చనిపోతున్నాయండి, నిన్ను బ్రతికించడానికి నిన్ను కోళ్ళు చనిపోతున్నాయి, ఎన్ని మేకలు చనిపోతున్నాయి. ప్రియ సహోదరుడారా, ఏ ఒక్కటైనా దేవాది దేవుడు సర్వశక్తిని తగ్గించి ఉంచాడు మనకేమైనా చెప్పగల? ఆ విధంగా అంత పని చేసి ఆయన విస్తరించాడు. కానీ ఆయన పని చేసి ఆయన ఏ పని అయితే చెప్పారో అది మనం చేయటానికి అవటం లేదండి. ఆ పని తప్పించమని మిగతా పనులన్నీ చేస్తాను, లేనిపోయిన చండాల పనులను మాత్రం చేస్తాం. చెప్పాను కదా, మొత్తం లిస్ట్ అంతా ఉన్నది కదండి. హత్యలు, దోపిడీలు చూశారు కదా. 7వ తరగతిన చదువుతున్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి నోరు నూకేసి పాపం బాడు చేసేసాయంటే అంటే ఎక్కడుంది సమాజం? ఎక్కడ వెళ్ళిపోతుంది? ఏ విధంగా వెళ్ళిపోతుంది?
ఏ విధమైన దైవభక్తి ఉంటుంది, ఏ విధమైన దేవుని యొక్క మార్గంలో ఉంటున్నారు, ఏ విధంగా తల్లిదండ్రులు బిడ్డలు పెంచుతున్నారు. విచ్చలవిడితనానికి వదిలేయటం వల్ల ఏమైపోతున్నారండి వాళ్ళు? దోపిడీదారులుగా, దొంగలుగా, మానభంగాలు చేసేవారుగా, రేపులు చేసేవారుగా అయిపోతున్నారు, లక్షరేట్లుగా అయిపోతున్నారు, టెర్రరిస్టులుగా అయిపోతున్నారు, ప్రియ సోదరులరా హంతకులుగా అయిపోతున్నారు. విచ్చలవిడితనాన్ని వదిలి వాళ్ళ తల్లిదండ్రులదే తప్పని అనవలసి వస్తుంది కదా. చూశారు కదా ప్రియమైన దేవుని వాళ్ళరా, గమనించుకోవాలి. ఎందుకంటే ఇంత మహాజ్ఞాన గ్రంథం చెప్పగలగడానికి ఎన్నో దేవుని మాటలండి, హెచ్చరికలతో కూడిన మాటలు, భయభక్తులతో ఉండగలిగే మాటలు, భయంతో కూడా భక్తితో ఉండగలిగిన మాటల్ని రాయించగలిగారు. ప్రియ సోదరు కొలస్స 3:3 అండి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీరు చనిపోయినారు, మనం చనిపోయినాం, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదంటండి. ప్రియమైన దేవుని వల్ల ఈ మాట చదువుతుంటే నాకే చాలా సంతోషం అనిపిస్తుందండి, ఆనందం అనిపిస్తుందండి, ఉత్సాహం అనిపిస్తుందండి. ఎవరు దాచి ఉన్నారండి మన యొక్క జీవితాన్ని? చూసారా, మన యొక్క జీవం ఎవరు దాచిపెట్టి ఉంచారు? దేవుడు దాచిపెట్టే ఆయన దగ్గర దాచగలిగేటటువంటి వారుగా ఉన్నామా మనం? దేవుడు దాచేటటువంటి వారుగా ఉన్నాం. ఎవరి ద్వారా దాస్తున్నారని అయినా? ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. దేవుని యందే ఉంది, దేవుడు దాచిపెట్టాడు, మనం దాచుకుంటాం కదా. ఏంటండి, మంచి మంచి వస్తువులు అని చెప్పి తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం? బీరువాలో పెడతాం, లోన అరలో పెడతాము. ఏమండి, ఒక 10 తులాలు 20 తులాల బంగారం ఉందనుకుంటే ఎక్కడ పెడతామండి? లాకర్స్లో పెడతారు, సేఫ్గా ఉంటుందని చెప్పేసి. లోకానుసారంగా ఉన్న నీకెంత తెలివి ఇది ఉంటే దేవుడు ఎంతగా దాచి ఉన్నాడు చూసారా. ఏలయనగా మీరు మృతి పొందితేరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని కుమారుని, ఆయన కుమారునితో కూడా ఆయనతో కూడా దాచిపెడుతున్నాడు. ఇంకెంతకన్నా నీకు ఏమైనా కావాలి? ఇంకెంతకన్నా మనకు కావాలి ఏమైనా? ప్రియ సహోదరుడా, సహోదరి, క్రైస్తవ సమాజమా, క్రైస్తవ బిడ్డలారా, బైబిల్ గ్రంథాన్ని పఠిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రియ సహోదరులారా, ప్రసంగి 9:10 అండి. చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయము. నీవు పోవు పాతాళం నందు పని అయినను, ఉపాయమైనను, తెలివి అయినను, జ్ఞానమైనను లేదు. భూమి మీద ఉండేటప్పుడే, ఈ లోకం ఉండేటప్పుడే ఏ పని అయినా నువ్వు చేయాలి. ప్రియ సోదరులు, ఇక్కడ ఉన్న చూస్తారు కదా, రుబాబు చేస్తారు కదా, డాబులు చేస్తారు కదా, గర్వంతో ఉంటారు కదా, నిండిపోతుంటారు. నేను చెప్పిందే చేయాలి, నాదే వేదం అని అంటుంటారు కదా. భూమి మీద ఎలా ఉంటారండి జనాలు? కానీ నువ్వు ఏ పని చేయాలనుకున్నా, ప్రియ సోదరులు, దేవుడి పని నువ్వు చేయాలనుకుంటే ఎక్కడ చేయాలండి? భూమి మీద ఉంటున్నప్పుడే చేయాలి, భూలోకంలోనే చేయాలి. కానీ నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోతే ఏమవుతుందండి? నీకు పని అయినా ఉండదు, ఉపాయం ఎక్కడికి వెళ్ళి నేను ఉపాయం ఆలోచిస్తాను, నేను చెప్పినట్టు చేయాలా, అక్కడ వెళ్ళి మళ్ళీ రుబాబు పడతానంటే ఇంక అవ్వదు. ప్రియ సోదరులు, తెలివైన అక్కడేం తెలివితేటలేదు నువ్వు చెప్పడానికి, నేనే తెలివైన, నా అంతకంటే తెలివైన లేడు, నాదే పెద్ద బుర్ర, నేను ఆకాశంలోకి వెళ్ళిపోతున్నాను, జలాలు కనిపెడుతుంది, అది కాదు. ఇంకా అక్కడేం ఉండదండి, జ్ఞానమైనా ఉండదు, అసలు జ్ఞానం ఉండదు. జ్ఞానపరమైనటువంటి శాస్త్రజ్ఞులారా, అక్కడికి వెళ్ళిపోయి పాతాళానికి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే నువ్వు చేయడానికి పని ఉండదు, అక్కడే పని చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని ఇంకంతే, వాళ్ళు చేస్తున్న పని మనం అనిపించటమే. అంతేగాని అక్కడికి వెళ్ళి నేను సలహాలు ఇస్తాను, నా తెలివి ఉపయోగిస్తాను, నా జ్ఞానాన్ని ఉపయోగిస్తాను, నేను పని చేస్తానంటే కుదరదు, కుదిరే పనే లేదు. ప్రియ సోదరులారా, ప్రసంగి సొలొమోను రాసినటువంటి ప్రసంగండి ఆయన. భూలోకంలో ఆయనకంట తెలివైన వారు ఎవరు లేరు. అందుకని ప్రియ సోదరులారా, ఇక్కడ ఉండేటప్పుడే నీకున్నటువంటి నీ సమయాన్ని చివరి వరకు దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. అలాగే ఆయన పంపించినటువంటి ప్రియ కుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు యేసుప్రభు గారి యొక్క ప్రేమతత్వంలో, దయాలత్వంలో, దీనత్వంలో, సత్యంలో, మార్గంలో నడిచే విధంగా ఉండాలని చెప్పి